తొండపాడులో వెలిసిన బొలికొండ శ్రీరంగనాథ స్వామి శేషతల్పమున శయనముద్రలో దివ్యమంగళ స్వరూప దర్శనం నయన మనోహరం భక్తులకు వరప్రసాదం భూలోక సంచారము వచ్చిన శ్రీ మహావిష్ణువు శ్వేతగిరి అయిన బొలికొండలో విశ్రమించినాడు. అక్కడ తపమాచరించు మునులు అది తెలిసి స్వామిని చేరి భక్తితో సేవించి కొలిచారు. వారి సేవకు భక్తికి మెచ్చిన స్వామి వరము కోరుకోమన్నాడు. మీ ముందు ప్రశాంతముగా తపము చేసుకునేందుకు ఈ కొండపై కొలువుదీరమని మునులు కోరుకున్నారు. మహర్షుల కోరికను అంగీకరించిన స్వామి బొలికొండపైన శ్రీరంగనాథ స్వామిగా కొలువుదీరినాడు. తొండపాడులో వెలిసిన బొలికొండ శ్రీరంగనాథ స్వామి శేషతల్పమున శయనముద్రలో దివ్యమంగళ స్వరూప దర్శనం నయన మనోహరం భక్తులకు వరప్రసాదం. కొండపైన వెలసిన శ్రీరంగనాథ స్వామి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీరంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు. ఈ బోలికొండ రంగనాథ స్వామిని మహర్షులు సేవించి తరించారు. ఈ స్వామి ప్రతిరూపాన్ని చేయించి తొండపాడులో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించి నిత్యారాధనలు చేస్తున్నారు. ఆలయ ప్రధాన గోపురం భక్తులను యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఎత్తైన ప్రధాన గోపురం దాటుకుని వెళ్తే విశాలమైన ప్రాంగణంలో ఆలయం దర్శనమిస్తుంది. దక్షిణాభిముఖంగా గర్భాలయమును కలిగి ఉంది. తొండపాడులో వెలిసిన బొలికొండ శ్రీరంగనాథ స్వామి శేషతల్పమున శయనముద్రలో దివ్యమంగళ స్వరూప దర్శనం నయన మనోహరం భక్తులకు వరప్రసాదం. ప్రధాన గర్భాలయంలో శ్రీరంగనాథ స్వామి శేషతల్పంపై శయనించి భక్తులపై తన చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి చరణముల వద్ద ఉన్న శ్రీదేవి భూదేవులను స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడిని స్వామివారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనవచ్చు. ఈ స్వామికి మాణిక్య రంగనాథ స్వామి అని పేరు కూడా ఉన్నది. ఈ ప్రాంతాన్ని పెన్నాబడి సీమ అని పిలిచేవారు. ఈ ఆలయాన్ని పెమ్మసాని పాలకులు నిర్మించి పోషించారు. ఇక్కడి స్వామిని